మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో అసంపూర్తితో ఉన్న నాలాలను పూర్తి చేయకుండా లారీలతో మట్టిని పోసి నాలాలను మూసివేయడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు భిక్షాటన చేస్తుండగా నాలాల్లో మట్టి పోస్తున్న ఘటన వారి కంటపడింది. వెంటనే లారీలోని మట్టిని నాలాలో పోయకుండా అడ్డుకుని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎన్డిపి పనులతో చేపట్టిన నిధులను దుర్వినియోగం చేసి ప్లానింగ్ లేకుండా డ్రైనేజీ నాలాను అసంపూర్తిగా నిర్మించడం పలు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం సమయంలో వర్షపు నీరు, మురికి నీరు చేరటంతో అవి బయటకు పోలేక ఈ నాలాలో పొంగినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి ఈ నాలాకు పరిష్కారం చూపాలని బీజేపీ నాయకులు కోరారు. ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నాం ఇది ఒక ఎండింగ్ పాయింట్. ఇది డ్రైనేజ్ వ్యవస్థకు ఎండింగ్ పాయింట్. ఇది సుమారు 20 కిలోమీటర్ల దూరం నుండి ఆర్సీఐ నుంచి ఆ పైనుంచి కూడా ఇప్పుడు మల్లెంగుట్ట, దేవతల గుట్టకు సంబంధించిన వరద ఉధృతి ఈ 20 కిలోమీటర్ల నుంచి వివిధ కాలనీల గుండా నాదర్గుల్ గ్రామ పంచాయతీకి అప్పట్లో సంబంధించిన గ్రామాలు, బడంగపేటకు సంబంధించిన వివిధ కాలనీల గుండా ఈ వర్షము నీరు ఉధృతి ప్లస్ ఈ డ్రైనేజ్ వ్యవస్థను కలుపుకొని ఇదంతా ఈ బడంగపేట ద్వారా వివిధ కాలనీల నుంచి వచ్చేసి ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. వాటర్ అంతా, ఈ మురికి అంతా వాళ్ళు బాక్స్ డ్రైనేజ్తోని నిర్మాణం చేసి ఇక్కడ నుంచి ఆ పైనుంచి ఇంతవరకు బాక్స్ డ్రైనేజ్ నిర్మాణం చేసినారు. ఎక్కడైతే మేము కూర్చున్నామో ఇది మెయిన్ అవుట్లెట్. ఈ దిగువ ప్రాంతానికి సంబంధించిన ఈ రోడ్ కింద ఉండే మెయిన్ అవుట్లెట్ ఇది. ఈ మెయిన్ అవుట్లెట్ను 5 ఫీట్ల మేరకు పైన నిర్మాణం చేసి పైపులు వేయడం జరిగింది. ఏదైతే మురుగునీరు, వర్షం నీరు బాక్స్ డ్రైనేజ్ ద్వారా నిర్మాణం చేసిందో 5 ఫీట్ల లోతులో కట్టినరాళ్ళు. మధ్యంతరంగా ఈ పనులన్నీ ఆపేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టిందో మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం. కమిషనర్ గారికి ఇచ్చినాం, మన మున్సిపల్ డీ గారికి ఇచ్చినాం, మేయర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం. మొన్న రీసెంట్గా మన ఇక్కడ మున్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో చేస్తాం